श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। నామ సంకీర్తనం చేస్తాం మొదట. హరి ఓం తత్సత్. నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ. బద్రీ విశాల భగవాన్ కీ. నిన్నటి సత్సంగంలో మనం పరీక్షిత్ కథని వినటం మొదలు పెట్టాము. మొన్నటి సత్సంగంలో ఒక విషయాన్ని చివరగా చెప్పి దాని యొక్క ముగింపు నిన్న చెప్తానని చెప్పాను, కానీ నిన్న ఆ విషయం నాకు వెంటనే గుర్తు రాలేదు, మనం వినలే. మొన్నటి సత్సంగం మొన్నటిది ఎక్కడండి, ఆ తిన్నది అప్పుడే వెళ్ళిపోయిందిగా. అట్లా చెప్పకూడదు. చివరిలో మదాలస అనే ఒక రాణి కథ చెప్తూ నేను ఆ రోజు సత్సంగాన్ని ఆపేశాను. మదాలస రాణి తనకు పుట్టిన పిల్లలను చిన్నప్పటి నుంచే మొదటి పిల్లవాడిని అందరి తల్లుల్లాగానే ఉయ్యాల్లో వేసి లాలిపాట పాడేటప్పుడు వేదాంత తత్వమును చెందిన ఆ లాలిపాటను పాడింది అని చెప్పాను. అప్పుడు ఎందుకు ఆ పాటకి భాగవతానికి అసలు ఆ కథ ఏంటి సందర్భం అనేది మనకు తెలియాలి కదా, అందుకని ఆ చివరి భాగం చెప్పి నిన్నటి సస్పెన్స్లోకి వెళతాం. అలా ఆ రాణి పాడటం వలన చిన్నప్పుడే ఉయ్యాల్లో ఉన్నప్పుడే ఇలా పాడుట చేత ఆ బిడ్డ గ్రహిస్తుంది అని చెప్పాను. ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆత్మ గ్రహిస్తుంది అని చెప్పాను. అలా గ్రహించడం చేత ఆ పిల్లవాడు మీలాగా ఆ 8-10 సంవత్సరాలు వచ్చేసరికి జ్ఞానవంతుడై పూర్వజన్మ సుకృతం కూడా ఉండుంటుంది. వెంటనే సన్యాసం తీసుకొని పరివ్రాజకులుగా వెళ్ళిపోయాడు మొదటి పిల్లవాడు. రెండో పిల్లవాడు కూడా అట్లాగే ఈవిడ పాడుట చేత వాడు జ్ఞానుడైపోయి 10వ సంవత్సరంలోనే అడవులకు వెళ్ళిపోయి గురువును వెతుక్కుంటూ జ్ఞానం పొందటానికి వెళ్ళిపోయాడు. ఇట్లా 3-4 పిల్లలు, మగపిల్లలందరూ వెళ్ళిపోయారు. అప్పుడు రాజు అడుగుతాడు రాణి దగ్గర, ఏమ్మా
నువ్వు ఇలా అందరికీ వేదాంత తత్వాన్ని బోధించి చిన్నప్పుడే ఉయ్యాల్లో ఉన్నప్పుడే వాళ్ళందరిని ఇట్లా జ్ఞానులుగా చేసి పంపిస్తున్నావే, నాకు మన రాజ్యానికి వారసుడు ఉండాలి కదా ఒకడని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే అప్పుడు మదాలస సరే నీకోసం అని చెప్పి తను ఒక పిల్లవాడికి ఇలా ఏది పాడకుండా చెప్పకుండా మామూలుగా పెంచింది, మామూలుగా పెరిగాడు. పెరిగిన తర్వాత పెద్దవాడైనాడు. ఇప్పుడు మిగిలిన పిల్లలందరూ వెళ్ళిపోయారు కదా, వీడొక్కడే. ఆ తర్వాత యువరాజు అయినాడు పెద్దవాడయి. తల్లిదండ్రులు ముసలివాళ్ళు అవుతున్నారు, రాజు రాణి. తర్వాత రాణి తాను చనిపోయే ముందు ఆ రాజుకి, అంటే యువరాజుకి, తన బిడ్డకు, పెద్దవాడు ఇప్పుడు రాజు అయిపోయాడు, అతడికి ఒక పెట్టె ఇచ్చింది. ఈ పెట్టెని నువ్వు ఇప్పుడు తెరవకూడదు. నీకెప్పుడైతే ఒక అత్యంత దుఃఖం, కష్టమైనటువంటి కాలం వస్తుందో అప్పుడు ఈ పెట్టెను నువ్వు తీసి దీంట్లో ఏముంది చూడు అని చెప్పి ఇచ్చింది. అమ్మ చెప్పిన మాటను పాలిస్తూ అతడు దాన్ని తెరవకుండా అట్లా పెట్టుంచాడు. రాజు మరణించాడు, తల్లి మరణించింది. అప్పుడు ఒక రోజున ఇతడు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఎవరో సడన్ గా కొంతమంది సాధువుల, సన్యాసుల రూపంలో ఉన్నటువంటి కొంతమంది కలిసి 5-6 అట్లా తన యొక్క భవనానికి వచ్చారు. వచ్చి అక్కడి నుంచి కంప్లైంట్ చేస్తున్నారు, లోపల మీ రాజుకు చెప్పండి, ఈ రాజభవనము, ఈ రాజ్యము ఇదంతా అతడికి చెందినది కాదు, మాకు చెందినదని చెప్పి చెప్పమని చెప్పి లోపలికి కబురు చేస్తే ఇతడికి ఆశ్చర్యం వేసింది. అదేమిటి, వాళ్ళది ఎలా అవుతుంది ఈ రాజ్యం అని చెప్పి మరి తెలుసుకోవాలని చెప్పి వాళ్ళని లోపలికి పిలిపించాడు. ఆ పిలిపించి వాళ్ళని అట్లా కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళమ్మ చెప్పింది కదా, నీకు అత్యంత దుఃఖమైనటువంటి ఏదైనా విషయం వస్తే నువ్వు ఆ పెట్టె తెరిచి చూడమని చెప్పి. తను ఆ పెట్టె తెరిచి చూస్తే దాంట్లో కూడా ఆవిడ ఏదైతే పాడిందో ఆ చిన్న పిల్లలు మొదట అదే పాట రాసి పెట్టున్నది దాంట్లో. అది ఒక్కసారి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమ, భక్తి, శ్రద్ధతోటి చదివాడు. చదివితే ఏంటి ఆ పాట, ఆ రోజు పాడాను కదా, కిన్నామరోదసి శిశో నచదేస్తి కామః అని, అది చదివాడండి. దానితోటి ఇతడికి కూడా వైరాగ్యం వచ్చేసింది. వైరాగ్యం వచ్చి, ఇది ఎప్పుడు జరిగింది, వెంటనే జరగలేదు, ఇతడు కూడా పెద్దవాడైపోతున్నాడు, కొంత వయసు కాలం అయిన తర్వాతనే. అప్పుడు తెలుసుకున్నాడు ఆ వచ్చిన వాళ్ళు ఎవరంటే ఎవరో కాదు, ఇతనికి తోడబుట్టిన వాళ్లే, ముందుగా జ్ఞానంలో వెళ్ళిపోయినారే వాళ్ళు వచ్చి ఇతడికి కూడా నీకు ఇప్పుడు వానప్రస్థం సమయం వచ్చింది, జ్ఞానం పొందాల్సిన సమయం వచ్చింది, నువ్వు ఇంకా రాజ్య భోగాల్లోనే ఉంటూ ఉండకూడదని చెప్పి తెలియజేయటం కోసం వచ్చి వాళ్ళు ఈ రాజ్యం మాది అట్లా అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ రాజ్యం సాధువులా తీసుకుంటారు, సన్యాసులా తీసుకుంటారు, తీసుకోరు కదా. అప్పుడు ఇతడికి కూడా జ్ఞానోదయం అయిపోయి వాళ్ళకి నమస్కరించి, మీరు వచ్చి ఇట్లా చెప్పినందువలన నాకు ఆ వైరాగ్యం వచ్చి జ్ఞానం ఉదయమైంది కాబట్టి వాడు నమస్కరించాడు. అతడు కూడా కాలక్రమంలో వయసుకు తగినట్లుగా వానప్రస్థుడై సన్యాసమునకు, జ్ఞానమునకు, మోక్షమునకు ప్రయత్నం చేయడానికి వెళ్ళిపోయాడు. ఇది ఆ అమ్మ చేసినట్టు. ఎందుకు ఈ కథంతా చెప్పాను ఆ రోజు, తల్లి యొక్క ముఖ్యత్వం, గొప్పదనం, తల్లికి ఎంత బాధ్యత ఉంది. ఇప్పుడు చూసినా కూడా మనకు మన ఛత్రపతి శివాజీ యొక్క తల్లి అయినటువంటి జిజియాబాయి ఎంత అతడికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి హిందూ రాష్ట్రము, ధర్మం, దేశం కోసమని నేర్పిందో, అలాగే చాలా మంది తల్లులు ఆ బిడ్డలను రాజ్యభరణంలో కానీ మరి వేరే బ్రాహ్మణత్వం కానీ అందరూ తల్లులు ముఖ్యముగా వాళ్ళని మార్గదర్శనం చేసి మొదటి గురువు అని చెప్పడం కోసం ఈ విషయాన్ని చెప్పాను ఆ రోజు. అర్థమైందా? ఇది మదాలస కథ. సరే, నిన్నటి కథకి వద్దాం. నిన్నటి కథలో ఏమైంది, పరీక్షిత్తు కలికి ఆ వరాలు ఇచ్చాడు. కలి అడిగింది, కలి దేవత ఏమి ముఖ్యమైన 4 ఇచ్చాడని చెప్పాం. ఎక్కడెక్కడైతే ఈ జూదం ఆడతారో, జూదం, గ్యాంబ్లింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అక్కడ తాగుబోతులు ఉండే చోట, స్త్రీ యొక్క మోహం ఉండే వాళ్ళ దగ్గర, హింస జరిగే చోట నువ్వు నివసించు అని కలికి అనుగ్రహం చేశాడు. కలి నాకు చాలదని మళ్ళీ అడిగిందని చెప్పాను కదా, అడిగినప్పుడు 5వది ఇచ్చాడు. 5వది ఏంటి చెప్పాను, సంపద, డబ్బులు, బంగారం, అటువంటి వాటిల్లో ఉండు అన్నాడు. ఆ బంగారము, సొమ్ములు, డబ్బులు అనే సంపదలో కలి ఉండుట చేత 5 దాని యొక్క ఆఫ్ షూట్స్,
సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా చెప్పాను మీకు నిన్న. ఏంటవి? అక్కడ ఎక్కడెక్కడైతే ధనము ముఖ్యమో అక్కడ అబద్ధాలు ఉంటాయి, అనృతం ఉంటుంది, మదం ఉంటుంది, కామం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, వైరం ఉంటుంది. పొద్దున రజో గుణాల గురించి విన్నారు కదా, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉండేటువంటి స్థానము. కాబట్టి తర్వాత ముఖ్యమైనది కూడా చెప్పాను. కాబట్టి కర్మమును అనుసరించి సన్మార్గంలో పోవాలనుకుంటే మనుషులు ఎవ్వరు కూడా దాని జోలికి పోకూడదు, వాటి జోలికి పోకూడదు. ముఖ్యంగా వాటిల్లో కూడా ధర్మశీలులు, తర్వాత లోకపాలకులు అంటే లీడర్స్గా ఉండేటువంటి వాళ్ళు, ప్లస్ గురువు స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎవరు వాటి దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి పతనం అయిపోతారు. అప్పుడు రాజు గురువులు కూడా పతనం అయిపోతే, పొద్దున ఒక కథ చెప్పారు కదమ్మా, ఎవరో ఏదో చేశారు న్యూస్లో వచ్చిందని. సో ఇట్లా లోకానికి మార్గదర్శనం చేసేవాడు లేక ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంకా అందరు లోకంలో బ్రాహ్మణులు అంటే కూడా ఇంతేనా అని చెప్పి ఒకటి వస్తుంది. ఎవరో ఒక స్వామి, ఒక సాధువో ఏదో తప్పు చేశాడని పేపర్లో వస్తుంటాయి. కలియుగంలో అన్ని రకాలు వస్తుంటాయి. అందుకని అది చూసేసి ఇదో ఇట్లా కాషాయ బట్టలు వేసుకున్నవాడిని నమ్మకూడదు, మోసం చేస్తారు అంటాడు. బ్రాహ్మణుడు ఎవరు మోసం చేశాడంటే అందరి మీద ఆపద నింద వేస్తారని చెప్పారు కదా పొద్దున. కాబట్టి ఇది కలి యొక్క ప్రభావం. అప్పుడు ఏంటంటే మరి కలి ఇట్లా ఉంటే ఎట్లా తప్పించుకునేదంటే వాటి జోలికి పోకు అంతే. ఇప్పుడు కలిలో ఉంటే మనందరం మంచిగా బతకట్లే, మనందరం ధర్మాన్ని అనుసరించి ఉండటంలే, ఉండొచ్చు. అందుకని కలి భక్తులను, ధార్మికులను, సనాతన ధర్మీయులను, వేదాన్ని నమ్మే వాళ్ళను ఏమీ చెయ్యదు, అది దూరంగానే ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత పై కథలకు వెళదాం. ఈరోజు ఏమిటంటే, ఇప్పుడు మొదటి స్కందంలో ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి, మీకు కొంచెం 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 చెప్తున్నాను. దీనితోటి మొదటి స్కందం అయిపోయింది అనుకుందాం. అయిపోయిందా? కానీ నిన్న కథ పూర్తి అవ్వలేదే. అప్పుడు ఏమైంది? ఆ పరీక్షిత్తుకే శాపం వచ్చింది. ఎందువలన? ఒక చిన్న తప్పు కాదు అది. క్షత్రియుడు ధర్మశాస్త్ర దృష్టిలో అది పెద్ద తప్పే చేశాడు. ఆ చచ్చిపోయిన పాము పిల్లని మౌనంగా ధ్యానంలో కూర్చున్న శమీక ముని మెడలో వేశాడు. వెంటనే కోపంతో రథంకి వెళ్ళిపోయాడు. అది ఆ ఋషి కుమారుడైనటువంటి శృంగి, ఆ పిల్లవాడి పేరు. వాడెక్కడో నదిలో స్నానం చేస్తున్నాడో, పిల్లలతో ఆడుకుంటున్నాడో, ఎవరో పిల్లలు ఫ్రెండ్స్ చెప్పారు, స్నేహితులు, ఇట్లా రథంలో ఎవరో చూడటానికి బాగా గంభీరంగా రాజులాగా ఉన్నాడుగా, అతడు వచ్చి మీ నాన్న ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుంటే చచ్చిపోయిన పాము మెడలు వేసి వెళ్ళాడని చెప్పంగానే ఆ పిల్లవాడికి ఎంతో కోపం వచ్చేసింది, చెప్పలేనంత కోపం వచ్చింది. కోపం రాగానే అక్కడే ఆ నదిలో తీర్థాన్ని తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆ సంధ్యావందనం పాత్ర ఉంటుంది కదా, తీసుకొని సంకల్పించి ఏదో మంత్రం చెప్పి శపించాడు. ఏం చెప్పించాడు? ఇప్పుడు నుంచి, ఈ రోజు నుంచి 7 రోజుల లోపల ఎవరైతే ఈ తప్పు కార్యాన్ని చేశాడో, వాడెవడో తెలియదు ఈ పిల్లవాడికి ఎవరు చేసిందని, అతడు తక్షకుడు అనేటువంటి కాలకూట విషముతో కూడినటువంటి పాము చేత కరవబడి చచ్చిపోతాడు అని శాపం ఇచ్చాడు. అంటే ఋషి కుమారుడికి అంత తపశ్శక్తి. ఊహించి చూడండి. ఇప్పుడు ఏంటి ఇక్కడ విషయం? ఆ పిల్లవాడు శాపం ఇచ్చింది తప్ప రైటా? పరీక్షించి చేసింది తప్ప రైటా? ఇవన్నీ చూడాలి మనం కొంచెం సేపట్లో. ఆ పిల్లవాడు అట్లా శాపం ఇచ్చేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసి వాళ్ళ నాన్నకి ఇట్లా జరిగిందని చెప్పి అప్పుడు ఏడవటం, కొంచెం మంది పిల్లలు వచ్చారు అంతా. అప్పుడు ఆ ఋషికి స్పృహ వచ్చింది ధ్యానంలో నుంచి. ఎందుకు, ఏమైంది? ఆయన అట్లాగే శాంతంగా ఉన్నాడు. ఉండి చెప్పారు, చూడు నీ మెడలో ఇట్లా పాము వేసి వెళ్ళాడు ఎవడు, అంతే కదా. ఆయన అట్లా తీసి పక్కన పెట్టాడు. కోపించుకోలేదు, ఎవరు చేశారని అడగలేదు. ఆయన తెలియకుండా ఉంటుందా? ఋషి కుమారుడికి అంత తపశ్శక్తి ఉంటే ఋషికి ఎవరు ఈ పని చేశారని ఆయనకి తెలియదు. వాళ్ళు త్రికాలజ్ఞుడు, దూరదృష్టి గలవాళ్ళు, తెలుసు. కానీ పగ తీర్చుకోవటమో, కక్ష కోసం, మరలా బదులు కోసం ప్రతీకారం చేయటము బ్రాహ్మణుడు ఋషి యొక్క లక్షణం కాదు. టిట్ ఫర్ టాట్ బ్రాహ్మణుడి యొక్క లక్షణం కాదు.
అని చెప్పి అన్నిటికీ వాడు కొడుతుంటే మనం అట్లా ఉండాలండి అంటే అట్లా అక్కర్లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి, ఎప్పుడు సమయ సందర్భమునికి తగినట్టు ఏం చేయాలో అది చెయ్యాలి. తర్వాత ఏమైంది, ఆ ముని పిల్లవాడిని కొంచెం మందలించాడు. నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి తన పిల్లవాడికి చెప్పాడు. ఎందుచేతనంటే వచ్చి చేసి ఈ కార్యం చేసింది ఎవరో నీకు తెలియదు. ఎవరో తెలుసా? ఈ దేశానికి రాజు. నువ్వు ఇప్పుడు శాపం ఇచ్చావు 7 రోజులు ఆయన చచ్చిపోవాలని చెప్పి. దేశంలో రాజు లేకుండా వెంటనే అలా మరణించిపోతే ఏమవుతుందో తెలుసా? దేశం అల్లకల్లోలం అవుతుంది. సరి అయిన రాజు లేకపోతే, సరి అయిన గవర్నమెంట్ లేకపోతే అక్కడ అరాచకం ఏర్పడుతుంది. దొంగతనాలు జరగడం మొదలు పెడతాయి, తప్పు పనులు చేయడం మొదలు పెడతారు, ప్రజలందరూ ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం మొదలు పెడతారు. అందుకని నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి వాడికి మందలించి చెప్పాడు. చెప్పినా ఇప్పుడు ఆ శాపాన్ని వాపస్ తీసుకోవటానికి వేరే మార్గం ఏమి లేదు. శాపం ఇచ్చిందే. అక్కడ ఆ ఋషి మామిడి పండు ఇచ్చాడు, అది ఫలించింది కదా. అలాగనే కానీ ఋషి చెప్తాడు, నువ్వు ఒకే ఒక పని చేయాలి. ఏంటంటే ఆ పరీక్షిత్తుకి నువ్వు శాపం ఇచ్చింది తెలియదు. పరీక్షిత్తు వెళ్ళిపోయాడు. అతడికి తెలియచేస్తే అతడు ఈ 7 రోజుల్లో ఏమి చేయాలో, ఏమి నిర్ణయాలు తీసుకోవాలో అవి చేసుకుంటాడు. తెలియజేస్తే అది తెలియజేయటం నీ కర్తవ్యం అని చెప్పి ఎవరి ద్వారా మొత్తానికి తెలియజేశారు. కానీ ఈ తెలియజేయటానికి వెళ్ళినటువంటి మనిషి అక్కడ పరీక్షిత్తు దగ్గర చేరే లోపలే, పరీక్షిత్తు నిన్ననే చెప్పాను, రథం ఎక్కి వెళుతూ ఉన్నప్పుడే ఎంతో పరితాపపడ్డాడు. నేను ఇలాంటి తప్పు చేశాను చెప్పాను కదా నిన్న. అది కొంచెం ఏంటంటే అక్కడ దాహము ఆకలి ఉన్నవాడైతే ఇంటికి వెళ్ళంగానే నాకు మంచి ఆహారం తీసుకురండి అని చెప్పాలిగా. నీళ్లు తాగలేదు, ఒక్క మెతుకు, ఒక్క ఆహారం ఏది తాకలేదు. ఒకే మనస్సులో దుఃఖంతో ఈ చేసిన తప్పు పనికి ఏం చెప్తున్నాడంటే, దేవతలందరూ, అన్ని దిక్కుల దేవతలు, ఆ పంచభూతాలు, వీళ్ళందరూ కూడా, అగ్ని, వాయు, వీళ్ళందరూ నన్ను ఇప్పుడే భస్మం చేసి నా ప్రాణాన్ని తీసేసినా పర్వాలేదు, నేను చేసిన తప్పుగని తన మీద తానే శిక్ష విధించుకుంటున్నాడు. శిక్ష విధించుకొని చెప్పుకుంటున్నాడు తనకు తానే. మంచివాడైతే అట్లా. అందుకని పరితాపపడటం, పశ్చాత్తాపపడటం, చేసిన తప్పును తెలుసుకొని ఇలాంటి తప్పును నేను మళ్ళీ చెయ్యకూడదు అని చెప్పి మనకు మనమే తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా చేసిన తప్పుని మరలా చేయటం అనేటువంటిది చాలా ఒక తప్పైన నడవడి. చిన్న తప్పులు జీవితంలో అందరం చేస్తుంటాం, కానీ వెంటనే తెలుసుకోవాలి. మనం చేసిన తప్పుని గురించి ఎవరైనా చెప్తే గురువో, తల్లిదండ్రులో, పెద్దలో వెంటనే మనం అర్థం చేసుకోవాలి. వాదించి మన తప్పుని సమర్థించుకోకూడదు. తప్పులను మరలా తను సమర్థించు ఉండేవాడు మంచి మనుషుడు కాదు. అర్థమైందా? అందుకని తప్పుని సరిదిద్దుకోవాలి, తప్పులు చేయకుండా ఉండాలి. మళ్ళా అదే తప్పును మళ్ళీ చేయకూడదు. కాబట్టి ఆ పరీక్షిత్ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ పిల్లవాడు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ వార్త తెలిసింది. మీకు ఆ ఋషి కుమారుడు చేత ఇట్లా శాపం ఇవ్వబడిందని చెప్పిన తరువాత పరీక్షిత్తుకి మనస్సుకి శాంతి ఏర్పడింది. అబ్బా, నేను చేసిన తప్పుకు తగిన దండన నాకు లభించింది అని చెప్పి చాలా సంతోషపడ్డాడు. మనమైతే ఏం చేస్తాం? రాజు ఏమైనా చేయొచ్చు. మరొకటి, లేకపోతే ఎక్కడో అమెరికాకి, లండన్కి ఫోన్ చేసి పాము వచ్చి కరవబోతుందిట, ముందుగా నాకు ఏదైనా మందు ఉందా, కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంటే పంపించండి అని చెప్పి అడుగుతాం. మనం ఈ రోజుల్లో ఏ రోగానికైనా వాటన్నిటికైనా ఎట్లా తప్పించుకోవాలని చెప్పి పరీక్షిత్ అట్లా ఆ రాజ వైద్యులను, ఆ పాము మంత్రము తంత్రము చెప్పేవాళ్ళను ఏది పిలవలేదు. సంతోషపడ్డాడు ఆ శాపానికి. ఎందుచేతనంటే దీనికి తగిన పనిష్మెంట్ ఇది ఒకటే అని చెప్పి. ఇలా ఎవరు సంతోషపడతారు? ఎవరు పడరు. పరీక్షిత్ కదా. అందుకనే దాంట్లో ముఖ్యమైన ఏమిటంటే, ఆ పరీక్షిత్ అలా చెప్పి ఇప్పుడు 7 రోజుల్లో నా ప్రాణం పోతుందని అతనికి తెలిసింది.
మిగతా వాళ్ళకి జనానికి మనందరికీ ఏంటి, ప్రాణం అందరికీ ఒక రోజు పోతుంది, కానీ ఎప్పుడని తెలియదు కదా. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ రోజు నీ చేతిలో ఉంది, టుడే ఈజ్ ఓన్లీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, రేపు లేదు. అందుకని ఈ రోజు ఇప్పుడు నేను సరిగ్గా జీవించాలి, ధర్మం పట్టుకొని జీవించాలి, రేపుటి గురించి కాదు. ఈ రోజు చక్కగా జీవించానంటే రేపు సహజంగా ఆటోమేటిక్గా సరిగా ఉంటుంది. ఈ రోజు సరిగ్గా జీవించిన వాడికి రేపు సరిగ్గా ఉండదు. ఈ రోజు రేపు అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు చేసిన పాపాలన్నీ కూడా మరలా మనకే వస్తాయి, వాటి యొక్క పనిష్మెంట్లు. ఇప్పుడు చేసిన పుణ్యం అంతా మరలా అదృష్టం కన్నుకు కనపడదు, అది మరలా మనకే వస్తుంది. కాబట్టి ఈ రోజు చేసే పుణ్య పాపం రేపటి సుఖ దుఃఖం. రేపంటే వెంటనే రేపే వస్తుందండి, అలా కాదు, మరో జన్మలో కూడా రావచ్చు. ఇలాగే మనం అందరం ఎన్నో జన్మలుగా చేసినటువంటి పుణ్య పాప కర్మల చేత ఇప్పుడు ఆ పుణ్య పాపాల యొక్క ఫలాలు, సుఖ దుఃఖాలను అనుభవించుటకు ఈ శరీరంలోకి వచ్చాం. ఇది ఆ గుణాల గురించి చెప్పారు మీకు అమ్మ, తర్వాత అది కూడా చెప్తారు. అర్థమైందా ఇప్పుడు? అందుకని పరీక్షిత్ ఏమైనా చేస్తున్నాడు ఇప్పుడు, ఇది బుద్ధిశాలితనం ఏంటంటే 7 రోజుల్లో ఏది చేస్తే నేను ఉత్తమమైన గతికి ఒక ఉత్తమమైన కార్యమవుతుంది అని తెలుసుకొని ఏం చేశాడు, భగవత్ కథ వినటమే, భగవత్ కథాశ్రవణము చేయటమే ఈ 7 రోజులు. నాకు ఎలా ఆ భగవత్ పాదాలు నేను పొందగలను, ఆ భగవత్ ప్రాప్తి నాకు ఏర్పడుతుందని చెప్పేటువంటి ఒకే తీవ్రమైన కోరిక. ఇప్పుడు ఇంక వెంటనే భార్యను గురించి కానీ, ఆ పరీక్షిత్తుకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు మీలాగనే, మళ్ళీ 12-13 ఏళ్ళు. అతడి తర్వాత జనమేజయుడిగా అవుతాడు, అతడొక్కడే మరలా రాజు. ఆ భారతం స్టార్టింగ్ లో అతడి పేరే వస్తుంది, ఒకే పిల్లవాడు. భార్య కూడా వయస్సేం కాలేదు ఇంకా. సో రాజు చిన్నవాడే, పరీక్షిత్తు చిన్న పిల్లవాడు. అప్పుడు మంత్రులకి అప్పగించి ఇతడికి కొంచెం ఇంకా 15 సంవత్సరాలు యువరాజు అవ్వటానికి, ఇంకా యువరాజు ఏంటి, నేను వెళ్ళిపోతాను, రాజు అవ్వటానికి ఎప్పుడు అర్హత వస్తుందో మీరందరూ కలిసి అతన్ని పట్టాభిషేకం చేయండి అని చెప్పి భార్యకు కూడా ఓదార్చి చెప్పి, ఇతడు దుఃఖపడకుండా కన్నీరు పెట్టుకోకుండా పరీక్షిత్తు గంగ నది తీరమునకు బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ వెంటనే ఆ రాజ కిరీటము, ఆ దుస్తులు అవన్నిటిని పెట్టేసి మీలాగా ఇలా ఏవో పైన ఒకటి కింద ఒకటి వస్త్రాన్ని కప్పుకొని గంగా నది తీరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? ప్రాయోపవేశం చేయుటకు వెళ్ళాడు. ప్రాయోపవేశం అంటే ఏంటో తెలుసా? కావాలనే నేను ఇంక ఆహారాన్ని తీసుకోకుండా ఈ శరీరాన్ని నశింపజేసి ప్రాణం వదిలేయటం. కొన్నిసార్లు జీవ సమాధి అంటారు కదా, కూర్చుంటారు, దానిపైన అన్ని పూర్తి చేసి పెట్టేస్తే వాళ్ళు అట్లాగే సమాధి అవుతారని ఎంతో మంది ఉన్నారు కదా, రాఘవేంద్ర స్వామి వారి సమాధి. ఇక్కడ ప్రాయోపవేశం అంటే అట్లాంటిది కాదు, ఇంకా తినను, ఫాస్ట్ అంటిల్ టు ద డెత్ అంటారు. ఇంకా శరీరం పడిపోయేంత వరకు ఏమి తినకుండా ఉంటాం, మంచినీళ్ళు కూడా తాగరు. అట్లా నిర్ణయం చేసుకొని గంగా నది తీరానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ 7 రోజులు శరీరం ఎన్ని రోజులు ఉంటుందో, కానీ 7వ రోజు పోతుంది కదా పాము వచ్చి కలిసి. ఏమి ఎదురు చూస్తూ గంగా నది తీరానికి వెళ్ళాడంటే, నాకు ఎవరు ఇప్పుడు ఈ 7 రోజులు ఆ భగవత్ కథ చెప్పి నాకు ఆ సన్మార్గమును, మోక్ష మార్గమును అది చూపిస్తారు, కృష్ణ కథ నాకెవరు చెప్తారు? పరిస్థితికి చిన్నప్పటి నుంచి కృష్ణుడే కదా, చెప్పాను కదా. అందుకని ఆ కృష్ణ కథ, కృష్ణ లీలలు అని చెప్పి ఆవేదనతోటి వెళ్ళి గంగా నది తీరానికి వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఎంతో మంది ఋషులు, సాధువులు, సన్యాసులు అందరూ ఆ గంగా నది తీరంలో ఉన్నారు. అదేంటి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ, ఎందుకు వచ్చారు? నేనేమైనా గొప్ప ఘనకార్యం చేశాను ఏంటి, నాకు సన్మానం ఇవ్వటానికి, బిరుదు ఇవ్వటానికి, షాలు కప్పటానికే? నేనేదో తప్పు కార్యం చేసి ఇట్లా సిగ్గుపడుతూ ఇట్లా వచ్చి ఇంకా గంగా నది తీరంలో కూర్చోవాలి నేను వస్తే, వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ నిలబడున్నారు? అప్పుడు ఇంకా సాయంకాలం సూర్య అస్తమయం కాబోతున్నది. అక్కడ ఆ సూర్య అస్తమయం యొక్క కాషాయ రంగు, ఆ ఋషులందరి యొక్క తేజస్సు, వాళ్ళు ధరించిన కాషాయ రంగు, అంత ఆ భూమి ఎట్లా ఉందంటే ఎంతో దేదీప్యమానంగా ఉంది.
పరీక్షిత్తుకి ఒళ్ళు పులకరించిపోయింది. వెళ్ళి అక్కడ నమస్కారం పెట్టాడు, అందరికి పెట్టి, నన్ను ఎవరు ఏమైంది పరీక్షిత్తు, ఇట్లాంటి తప్పు చేశావు, ఎందుకు చేశావు, అట్లా అని ఎవరు నన్నేమి అడగద్దు, నాకు ఇప్పుడు విష్ణు గాథను పాడండి, మీకు ఎవరైనా నాకు ఆ విష్ణు కథ, విష్ణు లీలలు, విష్ణు గాథ గాయట అని చెప్పి ప్రార్థిస్తాడు ఎవరైనా. కానీ ఎవరు నోరు తెరవలేదు. ఎందుకంటే ఈ పరీక్షిత్తుకి ఆ కృష్ణ కథ చెప్పేందుకు దేవుడు ఒకడిని నిర్ణయించి పెట్టున్నాడు. ఇలా వీళ్ళు సైలెంట్ గా ఉంది. అక్కడ ఎవరు, చాలా మంది పెద్ద పెద్ద ఋషులు, ఆ లిస్ట్ ఇక్కడంతా ఇచ్చింది. ఎక్కడో అందరికి ఏదో మెసేజ్ పంపించి పిలిపించినట్లుగా వాట్సాప్ గ్రూప్ లో అందరు వచ్చారు. ఎప్పుడు ఎట్లా వచ్చారు, ఎందుకు ఏంటంటే వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ పరీక్షిత్ మూలంగా రాబోయే 7 రోజులు భాగవత కథా సప్తాహం జరగబోతున్నది. అది కూడా సుఖమహాముని నోటిగుండా అమృత వాక్యాలు, ఆ సుఖమహాముని నోటిగుండా ఇక్కడ భాగవత కథ జరగబోతున్నది అని చెప్పి తెలుసుకొని, ఎట్లా వాళ్ళకి ఉన్న జ్ఞానం చేత తెలుసుకొని శిష్యులతో సహా అందరూ వచ్చారు. అది పరీక్షిత్తు తెలియదు. పరీక్షిత్తుకు ఒకటే ఒకటి, నాకు విష్ణు గాథ, విష్ణు కథలు ఎవరు చెప్తారు అన్నాడు. ఆ భక్తుడు, ఆ ధర్మాత్ముడైన పరీక్షిత్తు యొక్క కోరికను నెరవేర్చుటకు దేవుడు ఏం చేశాడు, సుఖమహామునిని పంపించాడు. వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుండగా సుఖమహాముని వస్తున్నారు. సుఖమహాముని యొక్క దర్శనం ఎవ్వరికీ దొరకదు. ఆయన కూడా ఎప్పుడు 16 ఏళ్ల వయసులాగానే ఉంటాడు. విష్ణు రూపం ఎట్లాగా అట్లాగే, కానీ దిగంబరుడుగా అవధూత రూపంలో, అవధూత వేషంలో ఉంటాడు. అవధూతలంటే సన్యాసుల కంటే అత్యాశ్రములని అవధూతులు అంటారు. ఆయన దర్శనం ఎవ్వరికీ దొరకదు. ఆయన ఎక్కడుంటాడో, ఎప్పుడు, ఎట్లా అనేది కూడా. అప్పుడు సుఖమహాముని రావటం చూశారు, అందరూ లేచి నిలబడ్డారు. పెద్ద పెద్ద వయసు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఎవరెవరు ఎంతెంత ఋషులు ఉన్నారో అందరూ లేచి నిలబడి నమస్కారం చేస్తున్నాడు. పరీక్ష చూస్తున్నాడు. వచ్చే ఆయనేమో 16 ఏళ్ల వయసులో ఉన్నవాడు లాగా ఉన్నాడు. వీళ్ళందరేమో పెద్ద పెద్ద వయసులో ఉన్నారు. వీళ్ళందరూ లేచి నిలబడి ఆయన్ని నమస్కారం చేస్తున్నారంటే ఈ వచ్చే ఆయన సామాన్యుడు కాదు. పరీక్షిత్తు కూడా తెలియదు ఎవరు ఆయనని. అప్పుడు తర్వాత అప్పుడు హృదయంలో తెలుసుకున్నాడు, ఇతడెవరో ప్రపంచంలో అతీతమైనటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి అని చెప్పి నమస్కరించాడు. ఆయన రాగానే అందరూ చోటిచ్చి దోవిచ్చి ఇట్లాంటి పెద్ద ఒక ఆసనం మీద సుఖమహాముని కూర్చోమని చెప్పి ఆసనం చేశారు. చేసిన తర్వాత పరీక్షిత్ సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు ఆ సుఖమహాముని దగ్గర ప్రశ్నలు వేస్తున్నాడు. వేరే టైం వేస్టే చేయకుండా ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్నలు వేశాడు, ఆ ప్రశ్నను చదువుతాను, అది చాలా ముఖ్యం. మొదట ఏమంటున్నాడే, అత పృచ్ఛామి సంసిద్ధం యోగినాం పరమం గురుం. మీరు యోగులకే, గురువులకే పరమ గురు అట్లా సంబోధించి, అందువలన మిమ్మల్ని నేను ఈ ప్రశ్న వేస్తున్నా అని చెప్పి వెంటనే టైం వేస్ట్ చేయకూడదు ప్రశ్న. అందుకని గురువుల దగ్గర ఉన్నప్పుడు మనం ఏదేదో మాట్లాడి కాలక్షేపం చేసి అడిగి తెలుసుకోవాలి. ఇంకా మన సందేహాలను తీర్చుకోవాలి. ఎందుకంటే మన ఛాన్స్ రాదు. ఏమడుగుతున్నాడు, పురుషస్యేహం యత్ కార్యం మ్రియమాణస్య సర్వదా. ఇక్కడ మొత్తం 6 ప్రశ్నలు వస్తున్నాయి. పురుషస్య ఇహ యత్ కార్యం, ప్రశ్న 1, మ్రియమాణస్య సర్వథా యశ్రోతవ్యం అథ జప్యం యత్ కర్తవ్యం తన్నుభిః ప్రభో. తర్వాత యత్ స్మర్తవ్యం యత్ భజనీయం. 6 ప్రశ్నలు చెప్తాను సింపుల్గా. ఏంటంటే మనుషుడు
మనుషుడుగా పుట్టినవాడు మనుషుడు అసలు ఏం కార్యం చేయాలి? మనిషి జన్మ అనేటువంటిది దుర్లభం. మనుష్య జన్మ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులలో మనుష్య శరీరం అతి దుర్లభం. అప్పుడు మరి ప్రశ్న చాలా వాల్యుబుల్ కదా. జంతువులు చేయలేవు, మనుషుడు స్పెషల్. కానీ మనం ఆ స్పెషాలిటీ ఉపయోగించుకోలేకపోతున్నాం. అందుకని ప్రశ్న, మనుషుడు అనేవాడు అసలు ఏం చేయాలి? ముఖ్యంగా సావబోతున్నానని తెలిసిన వాడు ఏం చేయాలి? పరీక్షిత్తుకి తెలుసు సావబోతున్నానని, చెప్పాను కదా. అందుకనే మనకు 60, 70, 80 ఏళ్ళో ఆయుష్ ఉంది. కానీ ఎవరికి తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కానీ డేట్ ఆఫ్ డిపార్చర్ తెలియదు. ప్రతి మందుకి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఉంటుంది, ఎక్స్పైరీ డేటు వేస్తారు. కానీ ఈ మనుష్య శరీరానికి దేవుడు ఆ డిపార్చర్ టైం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తెలిస్తే మనం భయపడిపోతాం, బతకలేము. కానీ పోతుంది ఒకరోజు. అప్పుడు మ్రియమాణస్య అంటే అర్థం మరణం అనేటువంటిది ఉన్న ఈ మనుష్య శరీరంలో ఉన్న మనుషుడు అసలు ఏం చేయాలి? ఆ ఉన్నంత కాలంలో ఏం చేయాలి? ఉన్నంత కాలంలో ఏం చేయాలి? తర్వాత ఏమిటి? ఏది వినాలి, ఏది జపించాలి, ఏది కీర్తించాలి, ఏది స్మరించాలి? మనుషుడు నువిహి. ఓ ప్రభో, చూసారా? వాల్యుబుల్ క్వశ్చన్స్. ఎవరన్నా అడుగుతారు, ఏదో జపించుకో, ఏదో స్మరించుకో, ఏదో చెయ్యి. క్రికెట్ గురించి కూడా స్మరించుకోవచ్చు, చూడొచ్చు. అదే డబ్బుల గురించి ఆలోచించవచ్చు, వేరే ఏవేవో గురించి ఆలోచించవచ్చు. ఇట్లాంటి ప్రశ్నలు వేయంగానే మీరు వచ్చారు, ఎంతసేపు ఉంటారో మాకు తెలీదు, అందుకని వెంటనే నాకు అని అడిగితే ఆ తర్వాత 2వ స్కందం మొదలవుతుంది. సుఖమహాముని పరీక్షితుని భేష్ అని మొదట పొగుడుతున్నాడు. పరీయాణేశతే ప్రశ్న, నీ ప్రశ్నలు చాలా గౌరవించదగిన, అర్థంతో కూడినవి, ఆదరించదగినవి అని చెప్పి బదులు చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్పేటప్పుడు మొదట ఏం చెప్తున్నారంటే, రాజేంద్ర పరీక్షిత్, ఏం చెప్పను, ఈ లోకంలో సాధారణ కుటుంబంలో ఉండే వాళ్ళకి ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి. అది సాధించాలి, ఇది సాధించాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు మీద ఇల్లు కట్టాలి, కట్టినది పగలగొట్టాలి, మళ్ళీ ఇది చేయాలి, అక్కడ స్థలం కొనాలి, ఇక్కడ ఇల్లు కొనాలి, ఈ కారు మార్చాలి, ఆ కారు మార్చాలి, ఏవో ఉంటూనే ఉంటాయి దీంట్లో ఇంకా అని చెప్పి మొదట చెప్పి, సాధారణ మనుషులకి ఎన్నో ఉన్నాయి. కానీ భక్తుడికి, ధార్మికుడికి, బ్రాహ్మణుడికి, ఇక్కడ పరీక్షిత్ బ్రాహ్మణుడు కాదు, కానీ బ్రాహ్మణ గుణం వచ్చేసింది. చూసారా? గుణ బ్రాహ్మణుడు ఇప్పుడు. ఎందుకంటే ఇది అడుగుతున్నాడు కదా, జ్ఞానానికి భక్తి కోసం వచ్చేసాడు కదా. రాజ్యం మీద లేదు ఆశ, ఏమి లేదు, పెళ్ళాం మీద లేదు. అప్పుడు అలా చెప్పి, సరే నువ్వు అడిగింది చాలా గౌరవించి ఆదరించదగింది, చాలా సంతోషం. నీ ప్రశ్నలకి ఇప్పుడు వినండి, నీ ప్రశ్నలకి నేను చెప్పబోయే సమాధానం ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి రాబోయే కాలంలో అనేక యుగాల వరకు అది ఉపయోగపడుతున్నదా లేదా? ఈ రోజు ఏంటి, మనం ఇక్కడ కూర్చొని ఈ భాగవతాన్ని ముందు పెట్టుకొని మీరందరూ వింటున్నారు, నేను చెప్తున్నాను. ఎప్పుడు చెప్పిన విషయం ఇది ఇంకా ఉంటూనే ఉంటుంది. సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు ఈ రామాయణం, భాగవతం, భారతం ఈ భారతదేశంలో ఉంటూనే ఉంటాయి. ఎవరు వీటిని ఏమీ చెయ్యలేరు. కానీ అప్పుడప్పుడు వీటి మీద దాడులు జరుగుతాయి, ఆ విదేశాలు వచ్చినట్టుగా, ఆ ముస్లిం మొఘల్స్ వచ్చినట్టుగా. కానీ ఏమైనా పోయిందండి, మరలా మేలుకుంటున్నది కదా. కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఇది ఎందుకంటే దైవ సంకల్పం, ఋషి సంకల్పం. అలా చెప్పి అప్పుడు ఇక్కడ ఆ హరి యొక్క భగవత్ కథలు వినటం. ఏం వినాలని అడిగాడుగా, ఏం చెప్పాలి? భగవన్నామం చెప్పాలి. హరి 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 నారాయణ బోల్ చెప్పాలి.
ఎంత ఎంత నామం చెప్పగలిగితే స్మరణ చేయగలిగితే అంత స్మరణ చేసుకోవాలి. ఎంత చింతించగలిగితే అంత భగవంతుడి గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఇలా అంతా చెప్పి పరీక్షిత్తుకి ఒకవేళ హృదయంలో నేను 7 రోజులు ఉంటాను స్వామి, 7 రోజులు అంటే ఎంత, చాలా తక్కువ కదా, సప్తాహం. అందుకని నాకు 7 రోజుల్లో భగవత్ ప్రాప్తి ఏర్పడుతుందా అని సందేహం రాకూడదని చెప్పి ఒక చిన్న కథ చెప్తున్నారు. ఎవరు? సుఖమహాముని. పిట్ట కథ. ఏంటది? పరీక్షిత్, 7 రోజులు ఉందని చెప్పి నువ్వు భయపడకు. 7 రోజులు ఎందుకు? నీలాంటి ముముక్షువుకి తీవ్ర ఆ కోరిక ఉన్నటువంటి వాడికి 7 రోజులు అక్కర్లేదు. నేను ఒక విషయం చెప్తాను చూడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఖట్వాంగ్ అనే ఒక రాజా ఉన్నాడు. ఆ రాజా ఎంత గొప్పవాడంటే మామూలు సాధారణ రాజా కాదు. చూడండి, మన చరిత్రలో చాలా మంది రాజులు రాజర్షులు, రాజ ఋషులు, విశ్వామిత్రుడైనట్లుగా. ఆ ఖట్వాంగ రాజా ఏదో ఒక యుగంలో ఎంత గొప్పవాడంటే, స్వర్గంలో దేవతలకి అసురులకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంటే దేవతలకి సహాయం చేయటానికి ఈ ఖట్వాంగ రాజాను కూడా వాళ్ళు పిలుస్తారు, మాకు సహాయం చేయటానికి రమ్మని. అట్లా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు భూలోకం నుంచి అక్కడికి. అలా వెళ్ళిన వాళ్ళలో అర్జునుడు ఒకడు. అర్జునుడు ఈ శరీరంతో ఇంద్రలోకానికి వెళ్ళొచ్చాడు. ఆ కథలన్నీ ఉంటాయి భారతంలో. అప్పుడు ఆ ఖట్వాంగని అట్లా పిలిస్తే వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఖట్వాంగ వాళ్ళకి సహాయం చేశాడు. మొత్తంలో దేవతలు జయించారు. అక్కడ దేవతలు జయించిన తర్వాత ఆ ఇంద్రుడు వాళ్ళందరూ చాలా సంతోషపడి, మీరు చాలా కష్టపడి మాకు సహాయం చేయడానికి భూలోకం నుంచి వచ్చారు, చాలా థ్యాంక్స్ అని చెప్పి అందరు టాటా బై బై సెండ్ ఆఫ్ చెప్పడానికి రెడీ అయినప్పుడు, మీకు ఏదైనా రాజా ఖట్వాంగకి ఏదైనా బహుమతి ఇస్తాం, మీకేం కావాలి, మేము బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాం మీకని అంటే, ఖట్వాంగరాజు ఏమడిగాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. నాకు ఇంకా ఆయుష్ ఎంత ఉందని చెప్పి కొంచెం మీ చిత్రగుప్తుడికి చెప్పి ఆ కంప్యూటర్ తెరిపించి చెక్ చేసి చెప్పమనండి. చిత్రగుప్తుడు తెలుసు కదా, అందరి యొక్క ఆయుష్ లెక్కలు రాసేవాడు, మన పుణ్యం పాపం కర్మలన్నీ కూడా. అందుకని అడిగారు, నాకు ఎంత ఆయుష్ ఉంది ఇంకా, మీరు ఎవరైనా తెలుసుకుని చెప్పగలిగితే చెప్పండి అని అడిగాడు. ఎందుకంటే చూడండి, దీంట్లో విషయం కనుక్కున్నారు. చూస్తే తెలిసింది డేటాలో, మీకు ఇంకా ఒక ముహూర్త కాలం మాత్రమే ఆయుష్ ఉందండి. ముహూర్తం అంటే గంటన్నర అనుకుంటాను, గంటన్నర. ఓకే, అందుకని ఆ ముహూర్తం అనేటువంటి కూడా పెళ్లిళ్ళకి మంచి కార్యాలకి ముహూర్తం అంటే కరెక్ట్గా 2 నిమిషాల్లో పెట్టరు. ఆ గంటన్నర లోపల ఆ కార్యం అయిపోవాలి. ముహూర్త కాలం అంటారు. కొన్ని చోట్ల అది 45 నిమిషాలు కూడా అంటారు. మొత్తానికి ముహూర్త కాలం చెప్పంగానే ఇంకా నాకేమి గిఫ్ట్ వద్దు అని చెప్పి అక్కడ స్వర్గలోకం నుంచి వెంటనే భూలోకంలోకి వచ్చేసాడు. ఆయన యొక్క యోగ శక్తి ద్వారా వెంటనే వచ్చేసి, ఇప్పుడు దేవతల లోకానికి కాలానికి భూలోక కాలానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనిషికి 1 రోజు అయితే దేవతలకి 100 రోజులు. మనిషి 100 సంవత్సరాలంటే దేవతలకి 1000 సంవత్సరాలు. ఇక్కడ అంతా మారిపోయి ఉంటుంది ఇప్పుడు భూలోకంలో. ఆయన వచ్చేసరికి అక్కడికి వెళ్ళాడు, అక్కడ చేసి వచ్చాడు. మొత్తానికి ఇప్పుడు గంటన్నరలో ఏం చేయాలి నేను? అట్లా కూర్చున్నాడండి, అట్లా కూర్చున్నాడు, ధ్యాన నిమగ్నుడైపోయాడు. చూసారా, అంత ప్రిపరేషన్ ఇంతకుముందే శాస్త్రం చదువుకొని తెలుసుకొని, ఇంకెప్పుడు మనిషి ఆ ప్రాణం వదిలే సమయంలో యోగ శక్తి ద్వారా ఎట్లా మనస్సుని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం చేసి ఆ ఆత్మ భగవాన్నే చింతిస్తూ ఆ దేహాన్ని వదలాలో తెలుసు ఆయన. అలా వదిలేసి ఆయన పరలోకంలో మంచి హయ్యర్ లోకానికి గతికి పొందాడు. అందుకని నువ్వేమి బాధపడకు అని చెప్పి ఈ కథని చెప్తున్నారు సుఖదేవులు వారు. ఎవరికి చెప్తున్నారు? పరీక్షిత్తుకి చెప్తున్నారు. చెప్పారు. ఆ తర్వాత ఇంకా ఇలా ఇట్లా అనేక ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు చూడండి, పరీక్షిత్తు ఈ సుఖమహామునుల యొక్క ఆ సంవాదం 1 గంట కాదండి, 2 గంటలు కాదు, 24x7. ఈయన లేచి బాత్రూమ్కి వెళ్ళటం లేదు, డైనింగ్ హాల్కి వెళ్ళటం లేదు.
ఎవరు ఈయనంటే? రాజు. ఆ గురువు అయినటువంటి సుఖమహాముని బాత్రూమ్కి వెళ్ళటం కానీ లేక భోజనశాల ఏమి లేవు. ఇద్దరు అట్లాగే కూర్చున్నారు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఈయన వింటూనే ఉన్నాడు, మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తున్నాడు, ఆయన ఆనందిస్తూ సమాధానం చెప్తున్నాడు. 7 రోజులు నాన్ స్టాప్, నిద్ర లేదు. సాధారణ మనుషుడికి సాధ్యమా ఇది? ఎంతో అంత ముందే తపస్సు శక్తి ఉన్నది కాబట్టి అప్పుడు అలా 7 రోజులు నాన్ స్టాప్ ప్రవచనం, సత్సంగం జరుగుతున్నది. ఇంకా చాలా ప్రశ్నలు వేస్తుంటాడు, ఆయన సమాధానాలు చెప్తున్నారు. ఇలా ఈ రెండో స్కందం, మొదటి స్కందంలోంచి రెండో స్కందంలోకి వచ్చామా, ఇలా చెప్తూ దీంట్లో వెళుతున్నాయి చాలా విషయాలు. ఒక చోట ముఖ్యమైన విషయాన్ని చెప్తాను ఏమొచ్చిందని. తర్వాత కొత్త కథని మొదలు పెట్టాలి నేను ఈరోజు. ముఖ్యమైన కొత్త కథ, అందుకని అందరూ హుషారుగా ఉండండి. చతుశ్లోకి భాగవతం అనేటువంటిది రెండో స్కందంలో వస్తుంది. ఇక్కడ 18,000 శ్లోకాలతో ఉన్న ఈ భాగవతాన్ని ఒక కాలంలో సృష్టి మొదట ఆరంభించినప్పుడు ఈ సృష్టిని బ్రహ్మదేవుడికి భగవాన్ శ్రీమన్నారాయణుడే ఈ భాగవతం యొక్క సారాంశమును 4 శ్లోకాల్లో చెప్పాడు. అందుకని చతుశ్లోకి భాగవతం అని ఒక ప్రసిద్ధమైన భాగం ఉంది. ఆ చతుశ్లోకి భాగవతం ఈ రెండో స్కందంలో వస్తుంది. కానీ అది ఇప్పుడు మీకు చెప్పట్లేదు, అది చాలా కొంచెం లోతైన విషయంగా ఉంటుంది. 4 శ్లోకాలే. 4 శ్లోకాలని ఒక 4 నెలలు మాట్లాడచ్చు మాలాంటి వాడు. బ్రహ్మదేవుడు కాబట్టి 4 శ్లోకాల్లో మహావిష్ణు ఉపదేశం చేసేసాడు, అది ఇక్కడ వస్తుంది. తర్వాత సృష్టి, కాలము, ఈ యుగాలు, వీటన్ని వివరాలు వస్తాయండి. వీటన్ని వివరాలు వస్తాయి. విష్ణు కథ, కృష్ణ కథ చెప్పమంటే సృష్టి, కాలం ఇవన్నీ ఎందుకంటే సృష్టి, కాలము అవన్నీ ఎవరివి? ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ భగవంతుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన సృష్టి, ఆయన నడిపిస్తున్న ఈ కాలమును ఇవన్నీ వినటం చేస్తే ఆయన గురించి విన్నట్లే. అలా వచ్చినప్పుడు ఈ రెండో స్కంద చివరిలో ఈ కాలం గురించి ఉంటుంది. మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 4 మాటలు చెప్తాను. ఇది నోట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇది ఒక క్యాలిక్యులేషన్ లాంటిది. చెప్పాను కదా ఇప్పుడే, మనిషికి ఒక రోజు అయితే పితృదేవతలకి 30 రోజులకి సమం. అర్థమైందా? అట్లా దేవతలకైతే 100 రోజులు. ఇలా పెరుగుతుంటుంది కాలం. కాబట్టి ఇప్పుడు కలియుగం ఎన్ని రోజులండి? యుగాలు చెప్పారు కదా ఇప్పుడు, నిన్న మొన్న మీరు విన్నారు. ఒక్కొక్క యుగం యొక్క ఎన్ని సంవత్సరాలు ఈ యుగాలు చూడండి. క్యాలిక్యులేషన్ ఇదంతా భాగవతంలో చెప్పబడింది, ఇది సత్యం. కలియుగము 4,32,000 సంవత్సరాలు. క్వశ్చన్ పేపర్లో వస్తుంది, చూసుకోండి. 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం ఎన్ని సంవత్సరాలు నేను చెప్పాను ఆ రోజు భాగవతం మొదలు పెట్టేప్పుడు. నేను చెప్పేవారు గుడ్ 5,000 చిల్లర. చప్పట్లు కొట్టండి అబ్బాయికి. మిగతా వాళ్ళందరూ నోరు తెరవలేదు. 5,500 అని చెప్పాను సుమారుగా కదా. 4,32,000 ఎక్కడండి? ఒక 5,000 అయింది ఇప్పుడు. ఈ 5,000 సంవత్సరాల లోపల ఇట్లా ఉంది ఏంటండి ఈ లోకం? మరి అలాగే ఉంటుంది కలి. అందుకని మనం తొందరగా ఈ ధర్మ మార్గంలో, వేద మార్గంలో పయనించి మనం ధర్మ, అర్ధకామ, మోక్షాలను పొందేసేయాలి ఈ జన్మలోనే. పోస్ట్ పోన్ చేయకూడదు. సరే, తర్వాత దీనికి ముందు యుగం ఏంటి? కృష్ణుడు పుట్టినది ద్వాపర యుగం వచ్చి దీనికి డబుల్ అండి. నేనే చెప్పేస్తాను, మీరు తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకోండి. డబుల్ అంటే 8,64,000 అండి, 1000 సంవత్సరాలు. దానికి ముందున్న యుగం రాముడు పుట్టింది త్రేతాయుగం, ట్రిపుల్ 3 వంతులు పెద్దది, 12,96,000. మరి ఇంకా అంత ముందు ఒకటి ఉంది కదండి, కృతయుగమా సత్యుగం అంటారు దాన్ని. దానికి అది ఎంత అప్పుడు? 4 రెట్లు. 4 రెట్లు పెడితే
17,28,000 సంవత్సరాలు. మొత్తం కలిపి 43,20,000. చూడు ఎంత మ్యాథమెటిక్స్ ఉందో. ఇట్లా 43,20,000 4 యుగాలు. ఈ 4 యుగాలని ఒక చక్రం అంటారు, చతుర్యుగం అంటారు. ఏమంటారు? చతుర్యుగం 4. ఇలాంటి చతుర్యుగాలు చక్రాలు 71 నడిస్తే దానికి ఒక మన్వంతరం అంటారు. ఒక మన్వంతరము. సంకల్పంలో చెప్తుంటారు మన్వంతరం వస్తుంది. వైవస్వత మన్వంతరే. ఆ ఒక్కొక్క మన్వంతరకి ఒక మను ఉంటాడు ఇన్ఛార్జ్. అప్పుడు 71 సైకిల్స్ ఒక అలాంటి సైకిల్ అంటే ఏంటి? 4 చతుర్యుగాలు జరగాలి. అట్లా 71 సార్లు తిరగాలి. తిరిగితే ఒక మన్వంతరం. దాని లెక్క చెప్తే ఇంక ఇట్లా లెక్క చెప్పుకుంటూ పోతే కళ్ళు తిరుగుతాయి. 30 మీరు చేయండి ఇంట్లో లెక్క. అది ఎప్పుడు ఎట్లా చేయాలి? 43,20,000ని 71 పెట్టి ఇది చేయాలి, మల్టిప్లై చేయాలి. సరే, అలా 14 మన్వంతరాలు జరిగితే 14 మన్వంతరాలే ఉన్నాయి. 14 మనువులు ఉన్నారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ఒక్కొక్క భాగవతంలో ఆ మను యొక్క చరిత్ర కథలు వస్తాయి. మన్వంతరము, మను. ఇప్పుడు జరుగుతున్న ఈ కాలానికి అధిపతి ఎవరు? మను ఎవరు? వైవస్వత మన్వంతరే చెప్తారు కదా. 14 మన్వంతరాలు జరిగితే దానికి పేరు ఒక కల్పం అండి. ఒక కల్పం. అర్థమైందా? ఇట్లా 100 కల్పాలు జరిగితే 100 కల్పాలు కాదు, ఇలా మన్వంతరములు 71 అంటే ఒక మన్వంతరం అన్నానా? 1000 రెవల్యూషన్స్, 1000 సార్లు ఇలా తిరిగితే ఈ యుగాలు, చతుర్యుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలది. చూశారా? బ్రహ్మదేవుడికి ఒక పగలు. అలాగే ఇంకొక 1000 చక్రాలు అట్లా తిరిగితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. అందుకని ఎక్కువ ఆయుష్ ఉన్నటువంటి జీవుడు ఈ లోకంలో, సృష్టిలో బ్రహ్మదేవుడు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఆ లెక్కను చూశారంటే క్యాలిక్యులేటర్లో నెంబర్ చాలదు. చేయండి తర్వాత. ఇప్పుడు ఎన్నో కలియుగం జరుగుతున్నది. ఆ బ్రహ్మదేవుడికి ఇట్లా ఒక పగలు అన్ని రోజుల, ఒక రాత్రి అన్ని రోజుల, అట్లా ఆయనకి 100 సంవత్సరాల ఆయుషుట. ఆ 100 సంవత్సరాల్లో ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది ఆయనకి. ఆయన షష్ఠి పూర్తి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు ఇప్పుడు. అందుకని ఏం చెప్తారో తెలుసా? ఇప్పుడు వైవస్వత మన్వంతరే ద్వితీయ పరార్థైన బ్రహ్మదేవుడి యొక్క 50 దాటి జరుగుతున్న 2వ పాదం. దాంట్లో తర్వాత 28 కలియుగే 28వ కలియుగం జరుగుతున్నది ఇప్పుడు. ఇవన్నీ పూజ చేసేప్పుడు సంకల్పంలో చేస్తుంటారు. జంబూదీపే భారతవర్ష భరతఖండే మేరు దక్షిణ వార్ష అది ఇలా చెప్పేసి తర్వాత ఇవన్నీ వస్తాయి. ద్వితీయ పరార్థే శ్వేతవరాకల్పే ద్వితీయ పరార్థే వైవస్వత మన్వంతరే 28 కలియుగే. దానికోసం మీకు కొంచెం తెలుసుకోవాలి. మీరందరూ రేపు తర్వాత సంకల్పాలు చేయించకుండా పూజలు చేస్తారు కదా, తెలుసుకోవాలి. అందుకని సరే, దీంతో 2వ స్కందం ముగిసిపోయిందండి. మధ్యలో చాలా ఉన్నాయి, మీకు జస్ట్ అట్లా ఒక రుచి చూపిస్తున్నాను. 3వ స్కందానికి వచ్చేసాం. 3వ స్కందంలో ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా అంటే, ఆ 2వ స్కందంలో బ్రహ్మదేవుడి యొక్క ఒక స్తుతి ఉంది. స్తుతి ప్రధానం అని చెప్పాను కదా నిన్న. బ్రహ్మదేవుడు స్తుతి చేస్తున్నాడు. ఫస్ట్ నారాయణుడు యొక్క ఆయనకి దర్శనం జరుగుతుంది. వరాహ అవతారం, హిరణ్యాక్షుడి యొక్క వధం ఆ 2వ స్కందంలో వస్తాయి. కపిలావతారము, కపిల మహాముని రూపంలో విష్ణువు యొక్క అవతారం. కర్దమ, దేవహూతి అనే ఇద్దరికి ఆయన ఆవిర్భవిస్తాడు అవతారం. తర్వాత 4వ స్కందంలోకి వెళితే
4వ స్కందంలో దక్షయజ్ఞము, సతీ త్యాగము ఆ కథంతో వస్తుంది. దాంతో పాటుగా ధ్రువ చరిత్రం వస్తుంది. అది మనకు ముఖ్యం. ధ్రువుడి గురించి తెలుసు, మీకు వినుంటారు. ధ్రువ చరిత్రం 4వ స్కందంలో వస్తుంది. ప్రారంభిస్తామా? ధ్రువ కథ, ధ్రువ చరిత్రం. ఓకే, అందరూ గట్టిగా సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. జై జై నారాయణ నారాయణ హరి హరి, జై జై నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీ నారాయణ నారాయణ హరి హరి, హరి 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 హరి, హరి 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 హరి, జై జై నారాయణ నారాయణ హరి హరి, జై జై నారాయణ నారాయణ హరి హరి. తాళాలు వాయించి చప్పట్లు కొట్టి కూడా కొంతమంది ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. నేనేం చేయగలను? ఏమీ చెయ్యలేను. మంచిది, నిద్రపోతే మంచిది అన్నారుగా స్వామినమ్మ గారు. అప్పుడప్పుడు ఎందుకు ఇట్లా అరుస్తామంటే కథ చెప్పేటప్పుడు అందరిని నిద్ర లేవడానికి, లేకపోతే కొంచెం 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 అట్లా అయిపోతారు. ఆ టైం వెనక పెట్టినా వెనక్కి చూస్తున్నారు టైం. చూడద్దు, నేనే ఆపేస్తాను కొంచెం సేపే. ఈరోజు ప్రారంభిస్తాను, రేపు ముగిస్తాము ధ్రువ కథ. సరే వినండి చక్కగా ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఈ మనువుల గురించి చెప్తున్నామా. మొదటి మను 14లో మొదటి మను స్వయంభూ మను. ఎవరు? లేక స్వయంభూ మను. ఆయన యొక్క భార్య పేరు శతరూప. ఎవరు? వాళ్ళకి పుట్టిన పిల్లల వంశాల గురించి కథలండి. ఇప్పుడు ఆయనకి 2 మగ పిల్లలు. ఎంతమంది? ఒక ఆయన ఉత్తానపాద. ఎవరు? 2వ అబ్బాయి ప్రియవ్రత. ప్రియవ్రత కథ తర్వాత వస్తుంది. ఇప్పుడు ఉత్తానపాద కథ. ఆ ఉత్తానపాదనే ఈ మనులందరూ రాజులు. మను అంటే ఏదో కాదనుకోద్దు, ఈజ్ ద రూలర్స్, వాళ్ళు పాలించేవాళ్ళు. కానీ మన కళ్ళకు కనపడుతున్నాడు. ఇప్పుడు వైవస్వత మను మన కళ్ళకు కనపడతాడేంటి? ఆయన ఈ సృష్టి మొత్తానికి ఇప్పుడు ఈ ఉన్న అంతటికి ఆయన మను అంటారు. కళ్ళకి కనపడని ఒక రాజా. దేవుడు కళ్ళకి కనపడలేదు అందరికి. ఇప్పుడు ఉన్నాడు, అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడని ఊహిస్తుంటున్నాం. మరి ఆయన తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి అన్నాం, ఆయన కనపడాడు. ఆయన కింద ఉన్న రాజులు ఈ మనువులు. ఆ ఉత్తానపాద రాజా, ఆయనకి 2 భార్యలు. ఎంతమంది? 2 భార్యలు. రాజులకు ఉంటారు 2, 3 ఉండొచ్చు వాళ్ళకి, అది అనుమతి. ఒక భార్య పేరు సురుచి. ఎవరు? మరో పెద్ద భార్య. చిన్న భార్య పేరు సునీతి. పేరులోనే అర్థం చేసుకోవడం. పేరు గురించి చాలా ఎక్కువ మాట్లాడంగా నేను చెప్పాను, అమ్మ చెప్పారు. పేర్లో ఉత్తానపాద అంటే అర్థం ఏంటి సార్? తలకిందులుగా నడిచేవాడు అని అర్థం. అదేంటంటే రాజా తలకిందులుగా నడుస్తాడు అంటే ఆయన ఆలోచనలు పనులను తలకిందులు ఉంటాయి. మరి అట్లాంటి వాడు రాజు అయినాడు. ముఖ్యంగా ఇక్కడ ఒకటే ఏమిటి? సురుచి పెద్ద భార్య, ఆవిడికి అన్నిట్లో రుచి. ఆ రుచి పచ్చడిలాగా, దాంట్లో రుచి. చీరలు, బట్టలు, సొమ్ములు, ఆభరణాలు, మేకప్లు, వీటన్నిటి మీద రుచి. బహురుచి, సురుచి. చూసారా పేరు? 2వ చిన్న భార్య రాణి పేరు సునీతి. ఎవరు? పేరులోనే తెలిసిపోయింది, మంచి నీతి పరురాలు. మరి రాజా 2 భార్యలను సమంగా చూడాలి కదా. మరి అదే ఆయన తలకిందుల వ్యవహారం అంటే. ఆ పెద్ద భార్య సురుచి చెప్పినట్టు వింటాడు, చిన్న భార్య సునీతిని నిర్లక్ష్యం చేస్తాడు. కరెక్టా? తప్పు కదా. అందుకని ఆయన పేరు ఉత్తానపాద. 2 సమంగా చూడాలి. నలుగురుంటే నలుగురిని సమంగా చూడాలి కదా. చూడలే. ఆ పెద్ద భార్య సురుచికి ఒక కొడుకు. వాడు ఒక 6 సంవత్సరాలు అనుకోండి. వాడి పేరు ఉత్తమ. ఏం పేరు? చిన్న భార్య
రాణి సునీతికి కూడా ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు ధ్రువ. ఏం పేరు? వాడి గురించి కదా. సునీతి నీతి పరురాలైనటువంటి ఆ చిన్న రాణి యొక్క కొడుకు నీతిపరుడు, కర్మపరుడు, భక్తుడు ధ్రువ కథ మొదలు పెడుతున్నాం. ధ్రువ చరిత్రము అంటారు. ఒకరోజు ఏమైంది, రాజు అట్లా విహారం చేస్తూ తోటలోనే అట్లా కూర్చొని ఉన్నప్పుడు ఆయన ఒక ఉయ్యాల్లో కూర్చొని ఉన్నాడు. సాయంకాల సమయం కాబట్టి ఆ పిల్లలేమో ఆడుకుంటున్నారు ఇద్దరు. ఆ ఉత్తముడు వచ్చి రాజు యొక్క ఒళ్ళో తొడ మీద కూర్చున్నాడు. సురుచి పక్కనే ఉంది. సురుచి ఎప్పుడు కూడా సునీతిని పక్కకి రానివ్వదు. ఈమె ఉంటే ఈమె ఉండాలి. ఆవిడ అట్లా నెట్టుకొని ఆవిడ రాదు, మంచి ఆవిడ కదా. సురుచి డామినేట్ చేస్తుంది. ఎప్పుడు డామినేటింగ్ మెంటాలిటీ ఉంటుంది కదా. అప్పుడు ఉత్తముడు కూర్చున్నాడు. రాజు కూడా సంతోషం సురుచికి. ఇది చూశాడు మన చిన్న ధ్రువుడు, చిన్న పిల్లవాడు, చక్కటి ఉంగరాల జుట్టు, చక్కటి రౌండ్ ఫేస్ అట్లా ఉన్నటువంటి ఆ ధ్రువుడు కూడా చూసి, నేను నాన్న ఒళ్ళో కూర్చోవాలని చెప్పి అదేదో మెట్లుంటే అక్కడ గిడ్డిని ఎక్కొచ్చేసి, నాన్న నన్ను ఎత్తుకో, నేను ఇటు పక్క కూర్చుంటా మడిలో అంటే రాజు ఎత్తుకోబోయాడు. సురుచి రాజు కయ్యిని పట్టుకుని లాగేసింది. కూర్చోబెట్టుకోవడానికి లేదు. రాజు భయపడతాడు ఆవిడ మాటలంటే. అదే ఆయన దగ్గర ఉన్న బలహీనం. అదేంటి, వాడు నా కొడుకే కదా, వాడిని ఇటువైపు కూర్చోబెట్టుకుంటాను, పాప చిన్నపిల్లవాడు ఆశపడి వస్తున్నాడు కదా అని చెప్పచ్చు కదా. ధైర్యం లేదు. అది కాకుండా సునీతి ఈ ధ్రువుడిని కూడా చెయ్యి పట్టుకుని లాగి, ఇట్రారా, నీకెక్కడ అధికారం ఉంది ఆ రాజు ఒళ్ళో కూర్చోడానికి? ఇక్కడ శ్లోకాలు ఉన్నాయి చాలా, నేను మీకు సింపుల్ గా చెప్తున్నాను. నువ్వు రాజు ఒడిలో కూర్చోవాలంటే మడిలో తొడ మీద, నువ్వు నా పొట్టలో పుట్టలేదే, నా పొట్టలో పుట్టలేదు కాబట్టి నీకు ఎక్కడ అర్హత ఉంది? నువ్వు ఆమె ఎవరు, సునీతి, ఆమె పొట్టలో పుట్టావు. రాజు ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు పోయి ఆ భగవంతుడితో చెప్పి తపస్సు చేసుకోపో అని ఒక మాట అందండి. చిన్నపిల్లవాడే, వాడికి ఏడుపు వచ్చింది, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఆవిడ వేరే గట్టిగా చేయి పట్టుకుని లాగింది, నొప్పిగా ఉంది. ఇంకేం మాట్లాడలేడు కదా, నాన్న ఏం చెప్పట్లేదు అని వింటున్నాడు. ఆవిడ మాట్లాడే మాటల్ని అర్థం చేసుకొని వెక్కి ఏడుస్తూ ఇంక అట్లాగే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళటానికి వచ్చాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తూ వస్తున్నాడు. ఏడుస్తూ వస్తే సునీతి, ఏంటి నాన్న ధ్రువ, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి కడుపు నొప్పే, కింద పడ్డావా, మోకాలు ఏమైనా, ఏమైంది, నీకు ఆకలి అవుతుందా అని చెప్పి అడుగుతుంటే వీడు సమాధానమే చెప్పట్లేదు. ధ్రువ ఏడుస్తున్నాడు. వెక్కి ఏడుస్తుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడిని లాలించి, ఏమైంది బాబు, చెప్పురా, చెప్పు అని చెప్పి అప్పుడు వాడికి మాటలు చెప్పడానికి రావట్లేదు. ఈలోపే ఒక ఏమంటారు, సర్వెంట్ ఉంటారు కదా ఇక్కడ రాజభవనంలో సేవ చేసే ఆవిడ వచ్చి, అమ్మాయి పిల్లవాడు ధ్రువుడు అక్కడికి వెళ్ళాడు, తాను కూడా ఆడుకుందాం అని చెప్పి అప్పుడు సురీషమ్మ ఇట్లా మాట్లాడింది చెప్పిందంటే, తర్వాత ధ్రువుడు కూడా చెప్పాడు. పిన్నే కదా అవుతుంది, నన్ను ఇట్లా తిట్టింది, నాకు చాలా బాధగా ఉంది, కోపం వచ్చింది. ఎందుకంటే చిన్న పిల్లవాడైనా రాజు కదా, రాజవంశంలో పుట్టాడు కదా, రజోగుణం. తర్వాత నన్ను వెళ్ళి ఆ భగవంతుడిని కోరుకో, ఇట్లాంటి స్థానం దొరకాలంటే నీ పొట్టలో పుట్టానంట, నాకు అర్హత లేదుట, ఇట్లా అంతా చెప్పిందమ్మా అని చెప్పి ఏడుస్తుంటే ఇక్కడికి వచ్చి నిలిపేస్తా కదా. సునీతి బాగుంది, ఆ పిల్లవాడి దగ్గర ఇలా ఇతరుల గురించి దూష్యంగా మాట్లాడకూడదు బాబు, వాళ్ళు తప్పు మాట్లాడినా కూడా వాళ్ళ గురించి మనం మరలా దూషించి మాట్లాడకూడదు. మన మంచి కోసమే చిట్టి నిన్ను తపస్సు చేసుకో, భగవంతుడిని నమ్ముకో అన్నది కదా. అందుకని నువ్వు భగవంతుడిని నమ్ముకొని నువ్వు బాగా తపస్సు చేసుకుంటే నీకు మంచి స్థానం దొరుకుతుంది, నువ్వు పెద్దవాడు అవుతావు అని చెప్పి, నువ్వు ఇప్పుడు అన్నం తిను, అందని వెంటనే పడుకో, సరేనా, ఏడవకి, ఇంకా మంచివాడు కదా నువ్వు, గుడ్ బాయ్ అని చెప్పి అన్నం పెరుగన్నం అన్ని ఇచ్చి వాడిని పడుకోబెట్టి
నువ్వు తపస్సు చేసి ఆ భగవంతుణ్ణి నారాయణ్ణే శరణు వేడుకో అని చెప్పి అమ్మ కూడా అన్నది, పిన్ని కూడా అన్నది. వీడు రాత్రినంతా పడుకున్నాడుగా నిద్రపోలేదండి. తపస్స ఎక్కడికి పోయి చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరు చెప్తారు నాకు, ఆ నారాయణుడు ఎట్లా కనపడతాడు నాకు, ఆయన అడగాలి నేను అని చెప్పి రాత్రంతా ఆలోచిస్తూ, తపస్సు చేయాలంటే సహజంగా అడవుల్లో కదా చేస్తారు, కథలు విన్నాడు. వాళ్ళమ్మ కథలు చెప్పి, ఋషులు తపస్సులు అడవుల్లో చేస్తారు, గుహల్లో చేస్తారు, ఇవన్నీ విన్నాడు కదా. పొద్దున్నే లేచేసరికి ధ్రువుడు ఇంట్లో లేడు. వెతకడం మొదలుపెట్టాడు. రేపు మధ్యాహ్నం 3:30 వరకు ఎదుగుతూనే ఉంటాడు. ఓమానందం 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 సచ్చిదానందం. జోరుగా చప్పట్లు. ఓమానందం బ్రహ్మానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం ఓమానందం సచ్చిదానందం ఓమానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.